పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 10 కోట్లకు చేర్చాలని ప్రధాని రెవెన్యూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుల మనసు నుంచి వేధింపుల భయాన్ని తొలగించాలని, అందరినీ ఎగవేతదారులుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. తొలిసారి రెవెన్యూ ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని పన్ను విధానానికి 5 సూత్రాలను ప్రతిపాదించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. ప్రస్తుతం 5.43 కోట్లు ఉన్న ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ 10 కోట్లకు చేర్చాలని రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన పన్ను పరిపాలనా విభాగం ఉన్నతాధికారుల వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని పన్ను చెల్లింపుదారుల మనసు నుంచి వేధింపుల భయాన్ని తొలగించాలని సూచించారు. అదేవిధంగా ఎగవేతదారులు చట్టం నుంచి తప్పించుకోలేరని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో పన్ను విభాగానికి ప్రధాని 5 సూత్రాలను ప్రతిపాదించారు. ఆదాయం, జవాబుదారీతనం, నిజాయితీ, సమాచారం, డిజిటీకరణ అంటూ ర్యాపిడ్ అనే 5 సూత్రాలను సూచించినట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. పన్ను పరిపాలనా విధానాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రధాని కోరారు. రాజస్వ జ్ఞాన సంఘం పేరుతో తొలిసారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. जिससे उन्होंने ये कहा कि देश में लोगों को टैक्स पे करने में दिक्कत नहीं है, लेकिन कहीं ना कहीं उनको कोई तकलीफ है और वो तकलीफ को समझिए और उसको दूर करने की कोशिश कीजिए. लोगों को तकलीफ शायद ये हो सकती है कि भाई मुझे एक बार मैंने रिटर्न भर दिया तो बार बार वो टैक्स ऑफिसर मुझे बुलाता रहेगा और मुझे जवाब देते रहना पड़ेगा. इस तरह का एक जो फियर है वो शायद लोगों के मन में हो सकता है. तो अगर ये है तो आप दूर करिए, ऐसा उनका कहना था. భారతీయులు సహజంగా నిజాయితీపరులని గుర్తు చేసిన ప్రధాని పన్ను వసూళ్లు పెంచుకోవడానికి అధికారులు నమ్మకమనే వారధిని నిర్మించాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మనం మారితే పన్నులు అవంతట అవే మన వద్దకు వస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. 92% रेवेन्यू जो आता है इनकम टैक्स डिपार्टमेंट का, उन्होंने कैलकुलेशन करके बोला कि एडवांस टैक्स, टीडीएस, ये सब अपने आप आ जाता है और सेल्फ असेसमेंट टैक्स में, और बाकी बचता है 8% टैक्स जो कि स्क्रूटिनी के बाद, असेसमेंट के बाद आता है. 8% टैक्स ओनली. और वो 8% टैक्स के लिए अगर इतनी बड़ी फौज है, उन्होंने ये बताया 42,000 पीपल इन सीबीडीटी, तो क्यों ना हम लोग टैक्स की नेट को एक्सपांड करते हैं. सो ये टैक्स की नेट एक्सपांड करने के लिए हमको और प्रयत्न करने चाहिए. తన ప్రసంగానికి ముందు అధికారుల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించారు. 15 మంది అధికారులు అనేక సూచనలు చేసినట్లు అధియా తెలిపారు. 2 రోజుల ఈ జ్ఞాన సంఘం పూర్తయిన తర్వాత కర్మసంఘంగా మారి ఆచరణలోకి రావాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు మోదీ సూచించారు.